ఇంకా యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే లేడీ గెటప్ లో కానీ ఆడు మాల్ హీరో గెటప్ లో కానీ వేరే సినిమా మాత్రం బాగా చూపించారు. లేడీ గెటప్ లో నిజంగా కేపీహెచ్ పార్టీ లాగా ఉన్నారు సార్ మీరు. నిజంగా కేపీహెచ్ పార్టీ లాగానే ఉన్నారు మీరు. సూపర్ అన్నమాట. అవును ఆ రేంజ్ లో ఉన్నారు నిజంగా. ఇంకోటి ఏంటంటే మనకి కార్తిక్ సినిమా ఉంది కదా రోమియో, అందులో లేడీ గెటప్ ఉంటుంది అంతకన్నా బాగుంది. ద బెస్ట్ శివకార్తికేయ సినిమా ఉంది కదా రోమియో, అంత ఎలా ఉంది. సో ఓవరాల్ గా అయితే సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ, కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పక్క 500 కోట్లు ఎందుకన్నా ఊరికన్నా ఎవరో చెప్పిన మాట చెప్తాం. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే 100 కోట్లు అయితే వచ్చే అవకాశం ఉంది. పక్క 100 కోట్లు. కామెడీ కానీ ఆ సరదానెస్ అయితే పిచ్చగా ఉంది. బేవచ్చంగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట మీరు. ఆ కామెడీ అయితే బేవచ్చం. ఆ లేడీ గెటప్ లో వచ్చి కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి, ఇదైతే సూపర్. ఇంకా మాస్ కదాస్ అంటే ఇంకా మాస్ లేకుండా ఎలా ఉంటది. సో అవి కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ గా అయితే సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. లైలా మూవీ అయ్యా అన్న నిజంగా చెప్పాలంటే మాస్కా దాస్ కాదు దాస్కా దమ్కి అని చెప్పొచ్చు. నిజంగా మామూలుగా లేదన్నా. నిజంగా ఏంటంటే విశ్వక్సేన్ గారు ఏ సినిమాలో వచ్చినా సరే ఏదో ఒక సబ్జెక్ట్ ని తీసుకొని ముందుకు వస్తూ ఉంటారు. కానీ ఈ సినిమాలో కూడా ఏంటంటే ఏదో ఒక సంథింగ్ స్పెషల్ కాదు సమ్మర్ స్పెషల్ అన్నట్టు అనిపించింది. నిజంగా సీన్ కి ఏం ఎక్సైట్మెంట్ అయినా భయ్యా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా కానీ మాస్ ఎలివేషన్స్ పరంగా చూసుకున్నా కానీ ఏంటంటే ఇలాంటి సీన్లు చూడాలని అంటే ఏంటంటే ఇంతకు ముందు డీజే టిల్లులో సిద్ధు జనరల్ గడ్డలు చూసినాం. కానీ దాని తర్వాత నెక్స్ట్ చూసిన పర్సన్ ఎవరనంటే విశ్వక్సేన్ ని కూడా అదే తీరులో తయారైపోయింది అన్న. కానీ డైలాగ్ డెలివరీ ఏం చేసిండు భయ్యా. ఫైటింగ్ సీన్స్ కానీ డైలాగ్ డెలివరీ పరంగా కానీ ఇంటర్వెల్ బ్యాంకు మామూలుగా దుమారం లేపిడు అన్న. ఏంది ఒక లేడీ గెటప్ ఏంటంటే అన్న మామూలుగా లేడీ గెటప్ అనేది ఇంతకు ముందు సినిమాలలో ఏ సినిమాలో చూడలేదు. కానీ ఒక హీరో అయ్యుండి లేడీ గెటప్ వేసుకొని చేయడం అనేది అది మామూలు విషయం కాదు. ఆ లేడీ గెటప్ కూడా ఏంది అసలు మామూలుగా ఎవరైనా క్యారెక్టరైజేషన్ చేస్తే అది చేయడం కాదు నటించడం కాదు జీవించేసేసిండు విశ్వక్సేన్ గారు. నిజంగా ఆ రేంజ్ లో దుమారం లేపిండు. ఊచకోత అని చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ అన్న మామూలుగా పెట్టలేదు. వామో ఇదేంద్ర బాబు ఈ రేంజ్ లో లేపిండు సినిమా అని చెప్పేసి అన్ని చాలా ఎక్సైట్ అయినాం. సీన్ కి ఇంటర్వెల్ బ్యాంక్ పరంగా చూసుకున్న సాంగ్స్ ఉన్నాయి భయ. సాంగ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. నిజంగా సీన్ కి ప్రతి ఒక్క ఆడియన్స్ అంతా ఎక్సైట్మెంట్ అయినవే తప్పితే ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాలేదన్న. ఏ ఆడియన్స్ అయినా సరే థియేటర్ కి వచ్చి ఆన్ స్క్రీన్ మీద చూస్తే ఇంకోటి అన్న లాస్ట్ ఇంకా కామెడీ విషయానికి వచ్చేస్తే అన్న లాస్ట్ కామెడీ విజువల్స్ పరంగా చూసుకుంటే కూడా కామెడీ ట్రాక్ పరంగా నిజంగా నవ్వుకొని కడుపు చెక్కలు అయిపోయింది అన్న. థియేటర్ లో నవ్వుకొని నిజంగా కడుపు చెక్కలు అయిపోయి నిజంగా అసలు ఇప్పటికీ కూడా ఏంటంటే ఇక బయటకు వచ్చి ఏంటంటే కొంచెం ఏదైనా సీరియస్ ఏదైనా సన్నివేశాలు జరిగితే చూద్దామా అని చెప్పేసి అనుకుంటున్నాము. నిజంగా కడుపులో నవ్వి కడుపు చెక్కలు అయిపోయింది అన్న. నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్న. విశ్వక్సేన్ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది టాప్ 1 లో ఉంటది అన్న ఈ మూవీ. ప్రతి ఒక్క ఆడియన్స్ థియేటర్ కి వచ్చి చూడండి, ఆదరించండి అన్న. మాస్కా దాస్ విశ్వక్సేన్ లైలా ఎలా అనిపించింది అన్న? మాస్కా దాస్ విశ్వక్సేన్ గారు లైలా ఏం చేసిన లైలా సినిమా ఏం చేసిన యాక్టింగ్. మళ్ళా మనకు ఒక సినిమా రాజేంద్ర ప్రసాద్ సినిమా గుర్తొస్తుంది. అప్పట్లో ఒక లేడీస్ గెటప్ వేసిన రాజేంద్ర ప్రసాద్ గారు అలాంటి సినిమా గుర్తొస్తుంది. మళ్ళా అంత బాగా చేసిన యాక్టింగ్ విశ్వక్సేన్ గారు. ముందుగా యాడ్సాప్ చెప్పాలి. సినిమా మాత్రం దుమ్ము లేచిపోయింది. అంటే ఈ సినిమా చూస్తుంటే మాత్రం చాలా కామెడీ ఉంటుంది. అంటే చాలా నవ్వుకోవాలి. చాలా మన విశ్వక్సేన్ గారిది ఒక లవ్ స్టోరీస్ ఇష్టం, ఒక యాక్షన్ మూవీస్ ఇష్టం, ఒక సెంటిమెంట్స్ ఇష్టం. ఇది ఒక కామెడీగా కొత్తగా వస్తుంది విశ్వక్సేన్ గారు. ఇది ఒక కొత్త డిఫరెంట్ గా వస్తున్నాడు. ఎలా అనిపిస్తుంది విశ్వక్సేన్ మన అంటే హీరో అన్నప్పుడు ప్రతి గెటప్ వేయాలన్నా. అంటే అట్లా వేస్తేనే హీరోయిజం అనిపించుకుంటారు. అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. బాగా అనిపించిండు. అలా యాక్టింగ్ కూడా చాలా చింపేసిండు. మళ్ళీ మనకు ఒక రాజేంద్ర ప్రసాద్ గుర్తొచ్చిండు. అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ ఎలా చేస్తున్న గెటప్స్ లేడీస్ గెటప్స్ మళ్ళీ విశ్వక్సేన్ గారు ప్రూవ్ చేయించుకుంటూ అంటే ఒక హీరోయిజం అనేది చూపించుకుంటూ మళ్ళీ ఆయన మస్తుంది. సినిమా మాత్రం ఎక్కడ బోరింగ్ లేదు. అరే మొత్తం నవీనవి చచ్చిపోవాలి, అంతా బాగుందన్న సినిమా మాత్రం. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అన్న. విశ్వక్సేన్ కెరియర్ 100 కోట్లు అనా ఎక్కడ మాట్లాడుతున్నా 100 కోట్లు అని. దాన్ని మించిపోతుందన్న సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా మాత్రం సూపర్.